హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రాడే టైమింగ్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ కూడా టైం టు టైం అప్డేట్ ఉంటుంది. మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేసుకుంటాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకే. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి 25,800కి దగ్గరలో క్లోజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో 41 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 120 పాయింట్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ఓకే. సో ఫస్ట్ మీరు చూసినట్టయితే, మీరు ఒకటి నోటీస్ చేసినట్టయితే, ఇండియా విక్స్ వచ్చేసి 10 బిలో ఉంది. అండ్ ఇవాళ విక్స్ కూడా 2% దగ్గర ఫాలో అయింది. అండ్ విక్స్ ఫాలో అయింది అంటే నథింగ్ బట్ ప్రీమియమ్స్ కూడా డికే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవాళ మార్కెట్ పడుతున్నప్పటికీ, మార్కెట్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నప్పటికీ, ఇనిషియల్ అవర్లో మార్కెట్లో పుట్స్ పెరిగినాయి. దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ అనేది చాపీ అయిపోయినాయి. కంప్లీట్లీ పుట్ సైడ్ ప్రీమియమ్స్ కూడా పెరగలేదు. బోత్ సైడ్స్ డికే ఎఫెక్ట్ ఉండే. ఇక్కడ ఇది 5 minutes టైం ఫ్రేమ్. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ ఇక్కడ మీకు డౌన్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ ఆల్గో సపోర్ట్ ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఈ జోన్ని చూడండి, అప్ అండ్ డౌన్. అండ్ అగైన్ ఇక్కడ కూడా అంతే, అప్ అండ్ డౌన్. ఒకటి గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్. సో ఇక్కడ కంప్లీట్లీ డికే. నిన్న కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్ ఉండే, ఇవాళ కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్. 2 days నుంచి ఇంట్రాడే టఫ్ టు ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ మనం మార్నింగ్ చూసామనుకోండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఏదైతే ప్రీవియస్లీ నిన్న రెసిస్టెన్స్ తీసుకున్న పాయింట్ 25,900 అండ్ 25,950 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. నేను క్లియర్లీ చెప్పాను, ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిషే ఉండొచ్చు అని చెప్పి. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మార్కెట్ మనం చూసినట్టయితే 25,800 కిందికి కూడా ప్రైస్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చింది, ఫాలో అయింది, డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఈ జోన్కి వచ్చిన తర్వాత కొంచెం మార్కెట్ చాపీగా తయారైంది. 25,850 టు 25,800కి మధ్యలో కొంచెం చాపీగా ఉంది. రీజన్ ఏంటంటే దగ్గరలో మనకి సపోర్ట్ కూడా ఉంది, అది వచ్చేసి మేజర్ వీక్లీ సపోర్ట్, ఓకే. ఇక్కడ మనం చూసామనుకోండి, సో ఈ 2 హారిజంటల్ లైన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, 25,736 అండ్ 25,680. ఈ 2 లెవెల్స్ అవుతున్నాయో ఇవి మేజర్ సపోర్ట్ లెవెల్స్. సో డౌన్ సైడ్లో ఉన్నాయి, ఓకే. సో ప్రైస్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి రీచ్ అయినప్పుడు సో అంత షార్ప్ ఫాల్ కనిపించదు మనకు. సో ఇవాళ మీరు చూసినట్టయితే మార్కెట్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది, కానీ దాని కింద ఇంకా షార్ప్గా కంటిన్యూషన్ అవ్వలేకపోయింది అండ్ కన్సాలిడేషన్ జరిగింది ఇక్కడ. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితేనే షార్ప్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి బెరిషే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే మీకు ఛానల్ కనిపిస్తుందో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఛానల్, ఇది లోవర్ హై అండ్ లోలో స్ట్రక్చర్ కనిపిస్తుంది దాంట్లో. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 25,900 అండ్ 950 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో 25,700 అండ్ 25,680 సపోర్ట్ లెవెల్, ఓకే. ఈ మధ్యలో ఉంది. సో యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ కూడా మనకి ప్రైస్ వచ్చేసి నెగిటివ్గా అనిపిస్తుంది. సో రేపటి ట్రేడ్ ప్లాన్ సింపుల్ అండి. సో ఇక్కడ మనం రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యింది అనుకోండి, సో ఫ్లాట్ ఓపెన్ అవుతే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకే. డౌన్ సైడ్కి ఫస్ట్ ఈ ఏదైతే ఇవాళ లో ఉందో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, అది బ్రేక్ అయింది అనుకోండి 25,700 వరకు డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, వెయిట్ చేయండి, మార్కెట్ ఇప్పుడే ఎంట్రీ తీసుకోకండి ఇక్కడ. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు 25,900 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఒకవేళ రిజెక్ట్ చేయకుండా స్ట్రాంగ్లీ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, 25,900 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు షార్ట్ కవరింగ్, ఓకే. సో ఈ జోన్ కనుక బ్రేక్ అయింది అప్ సైడ్కి అంటే అప్పుడు మీరు ఆలోచించండి అప్ సైడ్కి. అదర్వైజ్ అప్పటి వరకు మీరు సెల్ ఆన్ రైస్ మార్కెట్లో ఉండొచ్చు నిఫ్టీలో, ఓకే. సేమ్ కేసు సెన్సెక్స్లో కూడా అంతే. సెన్సెక్స్ చార్ట్ పెడతాను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్, దాని తర్వాత మీరు మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా మనం చూసామనుకోండి, సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఉందో ట్రెండ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకు డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రీవియస్ డే లో కింద మనకి ప్రైస్ అనేది క్లోజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, దగ్గరలో కొంచెం మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది 84,300 టు 84,150 లెవెల్, ఓకే. సో ప్రైస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 84,550 దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఈ పాయింట్స్
టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతే మార్కెట్ 83,800 వరకు కూడా ప్రైస్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, సో ఫర్దర్గా ఏదైతే సెన్సెక్స్ ఉందో అది బుల్లిష్లోకి రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ 85,000 లెవెల్ పైకి రావాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో 85,000 లెవెల్ కింద ఉన్నంతసేపు మనం సెన్సెక్స్ని కూడా బేరిష్ వ్యూతోనే చూడొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేను చిన్న టైం ఫ్రేమ్లో మనం ప్లాన్ చేద్దాం. ట్రేడ్ ప్లాన్ వచ్చేసి సెన్సెక్స్లో నేను సెన్సెక్స్ పెడతాను 5 minutes టైం ఫ్రేమ్. సో సెన్సెక్స్ చూసామనుకోండి, ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్లో కూడా ఆల్గో లెవెల్స్ అవుతున్నాయి. ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయింది. ఇది యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, 84,600 లెవెల్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ఓపెన్ అయినా సరే వెంటనే మీరు బుల్లిష్ సైడ్ వెళ్ళకండి. బికాస్ స్టిల్ మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్ కింద ఉంది. సో 84,867 ఆర్ 85,000 లెవెల్. సో మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బెరిష్గానే చూడవచ్చు. ఇక్కడ నుంచి కనుక రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 85,000 లెవెల్ పైకి వెళ్తేనే మనం వ్యూ వచ్చేసి కొంచెం పాజిటివ్కి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రెండు కూడా బెరిషే కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా హైయర్ టైం ఫ్రేమ్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసాము. సో 1 hour టైం ఫ్రేమ్ కూడా చూసారనుకోండి, ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నేను 1 hour టైం ఫ్రేమ్ పెడతాను, సెన్సెక్స్ పెడతాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ 1 hour టైం ఫ్రేమ్లో ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో కొంచెం సపోర్ట్ ఉంది. అందుకోసం మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పాయింట్ నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసిన లెవెల్ 85,000 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది. సో ఈ ప్రైస్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు సెల్ ఆన్ రైజే ఉండొచ్చు. ఓకే, సెల్ ఆన్ రైజే ఉండొచ్చు సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే అంతగా మొమెంటం లేకుండా ఇవాళ కూడా మార్కెట్ వచ్చేసి దగ్గరలో మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, నిన్న కూడా డిస్కస్ చేసాం ఈ లెవెల్స్ 58,900 లెవెల్ అండ్ దాని కింద ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ రెండు కూడా మేజర్ సపోర్ట్ లెవెల్స్, వీక్లీ సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక లెవెల్స్ ఉంటాయో అవి మనకి ఇంట్రాడేలో చాలా రెస్పెక్ట్ చేస్తాయి. అవి ఎప్పుడు కూడా మార్క్ చేసుకొని ఉండాలి. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవుతేనే ఫర్దర్ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఒకవేళ రేపు కనుక ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 59,250 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం కొద్దిగా మళ్ళీ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఈ జోన్లో ఉన్నంతసేపు అవాయిడ్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న కమెంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ అడిగారు, సో FIDI డేటా ఎలా చూడాలి అని చెప్పి. సో ఫస్ట్ మీ బ్రోకర్ వెబ్సైట్స్లో కూడా బ్రోకర్ డేటాలో కూడా మీకు FIDIS డేటా అయితే చూపిస్తుంది. లేకుంటే సింపుల్గా మీరు moneycontrol.comకు FIDI డేటా అని గూగుల్లో కొట్టారనుకోండి, సో ఇది డేటా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా FI డేటా, DI డేటా. సో ఆల్మోస్ట్ FI రెగ్యులర్గా చూసినారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మంత్లో కంటిన్యూస్లీ సెల్లింగ్లోనే ఉన్నారు. FIS, DIS కంటిన్యూస్లీ బయింగ్లోనే ఉన్నారు. నిన్న కూడా ఆల్మోస్ట్ ఆల్ 2,381 crores దాకా సెల్ చేశారు. సో ఇవాళ డేటా అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. 16th December, ఇవాళ 17th December, ఇంకా డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ అప్డేట్ అయిందనుకోండి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 25,900 లెవెల్ దగ్గర 1,37,000 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 26,000 లెవెల్ దగ్గర 1,78,000 ఉంది. అండ్ డౌన్ సైడ్లో 25,800 లెవెల్ అండ్ 25,700 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్లీ మనకు ఏం కనిపిస్తుంది, కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో US 30 వచ్చేసి 100 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది.
అండ్ యూఎస్ టెక్ వచ్చేసి 71 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 7 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనుకోండి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 300 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. సో గ్లోబల్లో యూఎస్ మార్కెట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ ఏషియన్ మార్కెట్స్లో అయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఒకవేళ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయినాయి అనుకోండి, వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే మార్కెట్స్ ఏదైతే లెవెల్స్ చెప్పానో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ, నిఫ్టీ ఇక్కడ మనకి చూసినట్టయితే 25,950 900 రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ కింద ఉన్నంతసేపు బెరిష్ ఉండొచ్చు. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెన్సెక్స్ చూసామనుకోండి 85,000 లెవెల్ కింద ఉన్నంతసేపు బేరిష్ ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, మీరు డౌన్ సైడ్కి ప్లాన్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో క్రిప్టో నిన్న ట్రేడ్ బాగా హిట్ అయింది మాది ప్రీమియం ఛానల్లో. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా నేను ట్రేడ్ ఇచ్చాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మళ్ళీ ఎంట్రీలో ఉంది. సో క్రిప్టోలో మనం చూసామనుకోండి, బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే 87,000కి దగ్గరలో ఉంది. ఇక్కడ అప్ సైడ్లో బిట్కాయిన్ వచ్చేసి ఈ పాయింట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ప్లస్ క్యాప్చర్ చేసాం. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ పాయింట్లో ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఈ పాయింట్ టార్గెటెడ్ పాయింట్, దాని తర్వాత ఇక్కడ వరకు బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బిట్కాయిన్ పాజిటివ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ పైకి వెళ్ళాలి. అట్లీస్ట్ మార్కెట్ 88,000 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు బిట్కాయిన్ 90,000 అండ్ 92,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ అయితే ఉంది బిట్కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం కూడా చూసుకుందాం. సో ఇథీరియం బిట్కాయిన్ కన్నా వీక్ ఉంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ మనం చూసామనుకోండి, మార్నింగ్ ఇది నేను అనాలిసిస్ చేశాను ఆల్రెడీ క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసింది. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది, రీటెస్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ ఇక్కడ మనకి 2,900, 2,880 అండ్ 2,850 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఇథీరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఎక్కడ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. ఫస్ట్ అయితే కింద లింక్ ఉంది, మొత్తం కూడా చూసి ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇంకా క్రిప్టో గురించి నాలెడ్జ్ కావాలంటే మీరు ఫస్ట్ సింపుల్గా వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా టోటల్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను, కంప్లీట్ క్రిప్టో కోర్స్ చేసి పెట్టాను. సో 10 వీడియోస్ ఉన్నాయి, అది చూసారనుకోండి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఫస్ట్ మీకు క్రిప్టో పైన. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే వెబ్సైట్ ఉందో, సో FIU రిజిస్టర్డ్ వెబ్సైట్, దానిపైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు KYC చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మా టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్, అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. 5 minutes టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, అది కూడా నేను మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఏదైతే చెప్పిన ప్రాసెస్ ఉందో అది ఫాలో అవ్వండి క్రిప్టోకి. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే లైవ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేస్తాను. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానలే ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ అక్కడ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.